ఇప్పుడు అందరు కలిసి తీర్మానం చేశారు. అందరు కలిసి తీర్మానం చేసినప్పుడు మరి అందరూ రాజీనామా చేయాలి. కాంగ్రెస్‌కి, బీజేపీకి చిత్తశుద్ధి లేదు. బీఆర్ఎస్‌కి చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలి. రాజీనామా చేసి రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్డినెన్స్ కానీ లేదా బిల్లు కానీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర, గవర్నర్ దగ్గర. అందుకని ఏ ఎవరు దేనికి అవసరమైనటువంటి లాజిక్ వాళ్ళ దగ్గర ఉంది. నేనేమంటున్నానంటే ఆర్డినెన్సా, జీవోనా లేకపోతే ఇంకోటా అనేటువంటివి ఏవైతే ఈ నెల 30వ తారీఖు లోపల ఎన్నికలు జరిగేటువంటి అవకాశము లేదు. ఒకవేళ జీవో తెచ్చినా ఆ జీవోను సవాల్ చేయకుండా ఉంటారని ఎవరు అనుకోవట్లేదు. ఆ జీవోని సవాల్ చేస్తారు. మళ్ళా ఆ సవాల్ చేసిన కారణంగా ఎన్నికలు వాయిదా పడతాయనేటువంటిది లాజికల్ కన్క్లూజన్. అందుకని ఇది ఒక ఆహ్, రాజకీయ నాటకం అని నేను మళ్ళా చెప్తున్నాను నేను. 3 పార్టీలు ఆడుతున్నాయి. అందుకని నేనేమంటున్నానంటే ఒకవేళ జీవో సాధ్యం కాదు లేదా ఇప్పుడు హైకోర్టులు కొట్టేసాయి. మరి బీహార్‌లో కొట్టేసాయి గదా! తెలిసినప్పుడు మరి కొట్టేస్తారని తెలుసు. అది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి 50% అనేటువంటి క్యాప్‌ని రద్దు చేయాల్సింది పార్లమెంట్ రద్దు చేయాలా? అటువంటి రద్దు చేసేటువంటి ప్రయత్నం బీజేపీ వైపు నుంచి లేదు. వాళ్ళు ఏ విధమైనటువంటి చొరవ వాళ్ళు ప్రకటించట్లేదు. అందుకనే అంటున్నాను. ఎవరు ఆడుతున్నటువంటి నాటకం వాళ్ళు ఆడిస్తున్నారు ఒకటి. నేనేమంటున్నానంటే అసలు ఎన్నికలు జరపండి. ఎన్నికలు జరపకపోయేట్లయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతాయి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతే పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అది రాష్ట్రానికి నష్టం. పోనీ ఆ మేరకు నిధులేమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అంటే రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఒక్క పైసా కూడా నన్ను కోసినా గానీ, ఇంకోటి చేసినా గానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రానివ్వక స్థానిక సంస్థలను ఇబ్బందులు పెట్టడానికి నైతికంగా ఏమి హైట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి కోటేశ్వరరావు గారు, కావచ్చు నేను లేదా అదే అడిగాను. ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్కి స్థానికానికి లింక్ పెట్టకుండా, సరే మీరు నిజంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే విజయ్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి జరిగే నష్టం ఏదో జరిగిపోయింది. ఉమ్, ఇది లీగల్ ప్రాసెస్ లో ఉంది కనుక ముందు ఎన్నికలు జరపండి. తర్వాత శాశ్వతంగా ఆ పరిష్కారం కోసం చేయండి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? బీసీ గణన చేస్తాము, చేసిన తర్వాత మేము మొత్తం అంతా కూడా బీసీలను ఉద్ధరిస్తామని చెప్తున్నారు కదా. ఆ కథ కూడా చూద్దాం. అందుకని చేయాల్సింది చేయండి. 42% ఇవ్వండి. 42% కాకపోతే 50%, 60% ఏ పార్టీ ఎంత ఇవ్వదలుచుకుంటే స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఇవ్వండి. బీసీలకి ఎవరుతున్నారు. కానీ ఎన్నికలు జరపకుండా ఉంటే నష్టం ఎవరికి అంటే స్థానిక సంస్థలకి, తద్వారా జనానికి నష్టం. ఉమ్. అందుకని అది అసలైనటువంటి పాయింట్ అనేది నా అభిప్రాయం. ఈ సాంకేతిక పరమైనటువంటి కారణాలు లాస్ట్ మినిట్ వరకు ఉండి సుప్రీంకోర్టులో ఈ ఆర్డినెన్స్లు లేకపోతే ఈ బిల్లులకు సంబంధించినటువంటి తొక్కిపెట్టడం వీటి మీద కేసులు ఉన్నాయి. ఉమ్. ఇవన్నీ తేలేంత వరకు రకరకాల కారణాలని చెప్తున్నారు. ఏ కారణాలు చెప్పినా కానీ అది కూడా ఒక సాకుగా చూపిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అదే సుప్రీంకోర్టులో చెప్తున్నా. అది అదే అది ఉన్న ఈ దాన్ని కేసు కూడా కూడా ఒక తీర్పు వస్తే ఒక పరిష్కారం దొరుకుతుంది అనేది చెప్తుంది. కానీ నిజంగా కోర్టులో అంత ఈజీగా పరిష్కారాలు దొరుకుతాయా, ఇంకా టైం పట్టే అవకాశం ఉందనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా. చెప్పలేము. చెప్పలేం. ఇప్పుడు న్యాయ వ్యవస్థ దేనికి ఎంత సమయం తీసుకుంటుందో, దేన్ని ఎంత వేగంగా పరిష్కరిస్తుందో కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం అందులో ఉంది. అది గనక ఆ రాష్ట్రపతికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది అని చెప్పేసి మళ్ళా సుప్రీంకోర్టు మళ్ళా చెప్పేట్లయితే మొత్తం యావత్ బీజేపీ దానికి సంబంధించినటువంటి చాలా డిఫెన్స్ లో పడేటువంటి పరిస్థితి ఉంటది. అందుకని ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం న్యాయ వ్యవస్థని పూర్తిగా నమ్మలేము. అలాగని నమ్మకుండా ఉండలేము. దానికి ఎలాంటి దురుద్దేశాలని నేనైతే ఆపాదించట్లేదు. కానీ ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఏమైనప్పటికీ సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్ నెలాఖరులోకైనా ఏదో విధంగా ఎన్నికలు జరపాలి. ఉమ్. దానికి చిత్తశుద్ధితోటి పనిచేయాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. కారణాలు ఏమన్నా చెప్పనివ్వండి. ఆర్డినెన్స్ కి, జీవోకి తేడా ఏమిటి, బిల్లుకి తేడా ఏమిటి? సామాన్య జనానికి ఇవన్నీ ఏం పట్టవండి. సామాన్య జనానికి ఎన్నికలు జరిగాయా లేదా, స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగాయా లేదా, అంతే. రైట్. వెంకటరెడ్డి గారు, మీరేమంటారు?